జమ్మూ కశ్మీర్లో ఏప్రిల్ 22న జరిగిన పహల్గాం ఉగ్ర కుట్రపై యావత్ భారతావని తీవ్ర ఆగ్రహంతో ఉంది. పాకిస్తాన్ నక్కబుద్ధికి ఈసారి తప్పకుండా స్ట్రాంగ్ రిప్లై ఇవ్వాలని దేశ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా పాక్ను భారత్ ప్రస్తుతం అష్టదిగ్బంధనం చేసింది. సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. పాకిస్తాన్ పౌరుల్ని ఆ దేశానికి తిప్పి పంపించేసింది. పాకిస్తాన్ విమానాలు మన గగనతలం మీద ఎగరకుండా ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా పాక్ పై ఎలాంటి చర్యలైనా తీసుకునేందుకు త్రివిధ దళాలకు ఫ్రీడమ్ ఇచ్చింది. పహల్గాం ఘటనపై ప్రధాని మోదీ పాక్ పై ప్రపంచం ముందు దోషిగా నిలబెట్టే చర్యలు చేపట్టారు. ప్రపంచ దేశాలు సైతం ఉగ్ర దాడికి వ్యతిరేకంగా భారత్ చేపట్టిన యుద్ధానికి భారత్కు అండగా నిలుస్తున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే కొంతమంది భారత్లో ఉండి పాకిస్తాన్కు సపోర్ట్ చేస్తున్న వారిపై భారతీయులు మండిపడుతున్నారు. పాకిస్తాన్ అంటే అంత ఇష్టముంటే అక్కడికి వెళ్లాలని ఏకిపారేస్తున్నారు. ప్రస్తుతం భారత్ పాక్ల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కొడుకు గౌతమ్ ప్రస్తుతం వివాదంలో చిక్కుకున్నాడు. ఆయన గతంలో పాక్ చేసి ధరించిన యువతితో చేసిన వీడియోలు ప్రస్తుతం వివాదాన్ని రాజేశాయి. గతంలో గౌతమ్ న్యూయార్క్ యూనివర్సిటీలోని టిష్ స్కూల్ ఆఫ్ ది ఆర్ట్స్ లో చదువుతున్నప్పుడు తన క్లాస్మేట్ తో ఓ వీడియో తీశాడు. అందులో ఆ యువతి పాకిస్తాన్ జెర్సీ ధరించి ఉంది. గౌతమ్ భారత్ జెర్సీ ధరించి ఉన్నాడు. ఇప్పుడు రెండు దేశాల మధ్య యుద్ధ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో కొంతమంది ఈ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. దీంతో మహేష్ బాబు అభిమానులు దీనిపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. మరికొందరు మాత్రం గతంలో తీసిన వీడియోను ఇప్పుడు కాంట్రవర్సీ చేస్తే ఎలా అని కౌంటర్లు ఇస్తున్నారు. మొత్తంగా ఈ అంశం ప్రస్తుతం వార్తల్లో నిలిచింది.